నేను పెద్ద సైకో గాన్నని మా ఇంట్లో సర్టిఫై చేస్తే సైకో సినిమాలు చూసుకుంటా బతుకుతున్నా. హాయ్ గైస్, బ్యాక్ రూమ్స్ అని ఒక సినిమా చూసాను భయ్య. ఇట్స్ అ హాలీవుడ్ మూవీ. ఆబ్సెషన్ లాగా ఇది కూడా ఒక యూట్యూబరే తీసాడు భయ్య. హీఈస్ జస్ట్ 20 years ఓల్డ్ అంట. ఈ సినిమా కూడా వరల్డ్ వైడ్ హల్చల్ క్రియేట్ చేస్తుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర దున్నుతుంది బాగా. చాలా తక్కువ బడ్జెట్ లో తీసారంట భయ్య ఈ సినిమా. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్రెడీ 1000 crores దాటేసిందంట. యూఎస్ లో ఎప్పుడో 2-3 weeks అగో రిలీజ్ అయింది భయ్య. ఇండియాలో కపుల్ ఆఫ్ డేస్ అగో రిలీజ్ అయింది. 11:45 PM కి ప్రసాద్స్ లో నేను షో చూసాను, పెయిడ్ ప్రీమియర్. సో చాలా హైప్ ఉంది భయ్య ఈ సినిమాకి. అండ్ చాలా ఎక్స్పెక్టేషన్ తోనే నేను సినిమా థియేటర్ కి వెళ్ళాను. ఎందుకంటే చాలా కలెక్ట్ చేసింది కదా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర. స్వతహాగానే సినిమాలంటే ఇంట్రెస్ట్, కానీ ఇంత హైప్ ఉంది, ఇస్ ఇట్ వర్త్ ద హైప్ అని చెక్ చేయడానికి కూడా వెళ్ళాను భయ్య. సినిమా ప్రసాద్స్ స్క్రీన్ 3 లో చూసాను. సౌండ్ క్వాలిటీ అండ్ పిక్చర్ క్వాలిటీ అద్రిపోయింది. బట్ లెగ్ స్పేసే లేదు భయ్య. నావి కొంచెం పొడుగు కాళ్ళు, కొంచెం డిస్కంఫర్టింగ్ గానే మూవీ చూసాను. ఇది స్క్రీన్ రివ్యూ. ఇప్పుడు సినిమా రివ్యూకి వచ్చేస్తే ఇది ఒక హారర్ సైఫై సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ భయ్య. బుక్ మై షోలో మాత్రం సైఫై హారర్ ఫిల్మ్ అని మెన్షన్ చేశారు జాన్రా. ఈ సినిమాది చాలా ఇంట్రెస్టింగ్ ప్లాట్ భయ్య. నేను స్పాయిలర్ ఇవ్వట్లేదు, ఆల్రెడీ ట్రైలర్ ఇంకా బుక్ మై షోలోనే ఉంది. సినాప్సిస్: హీరో అనాలా విలన్ అనాలా తెలియదు నాకు. ఒక ఫర్నిచర్ షాప్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ ఫర్నిచర్ షాప్ లో ఆయన సడన్లీ ఒక రోజు ఒక రూమ్ ని డిస్కవర్ చేస్తాడు. అది జస్ట్ రూమా, ఇంకా పెద్దగా ఏమైనా ఉందా, దాని నుంచి బయటకి రాగలుగుతాడా, ఆ కొత్తగా కనుక్కున్న రూమ్ లో ఎవరు ఉంటారు? ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలియాలంటే మీరు బ్యాక్ రూమ్ సినిమా చూడాలి భయ్య. ఈ ప్లాట్ విన్నాక మీరు బ్యాక్ రూమ్స్ అని ఈ సినిమాకి ఎందుకు పేరు పెట్టారో అర్థమైంది కదా. ఇది ఒక సైకలాజికల్ హారర్ ఫిల్మ్ కదా భయ్య. కొన్ని ప్లేసెస్ లో నిజంగానే భయపెట్టింది. ఇన్ఫాక్ట్ ఓపెనింగే నేను భయపడ్డాను భయ్య. ఓ జంప్ స్కేర్ ఉంటుంది, అరిచాను. నా ముందున్న వాళ్ళు వెనకాల తిరిగి చూసారు నన్ను, ఎవడరాయుడు అన్నట్టు. సినిమాటోగ్రఫీ అయితే అద్రిపోయింది భయ్య. మధ్య మధ్యలో వైడ్ షాట్స్ వేస్తూ ఉంటాడు. స్టాక్ ఫుటేజ్ లాగా ఉంటాయి అవి. చాలా పిక్చరస్క్యూ గా ఉన్నాయి. సూపర్ ఉంది. మరి ఎంతవరకు కంప్యూటర్ గ్రాఫిక్స్, ఎంతవరకు రియల్ నాకు తెలియదు, కానీ నాకైతే అల్ట్రా రియలిస్టిక్ గా అనిపించాయి ఆ సెట్స్. ఇఫ్ ఎట్ ఆల్ ఈ రూమ్స్ అన్ని సెట్స్ అయి ఉంటే ఇది ఒక అవార్డ్ విన్నింగ్ మూవీ అవుతుంది భయ్య పక్క. పర్ఫార్మెన్సెస్ కూడా సూపర్ భయ్య. యాక్చువల్లీ ఈ మూవీలో 3-4 క్యారెక్టర్లే ఉంటాయి. ఎస్పెషల్లీ హీరో పర్ఫార్మెన్స్ నాకు బాగా నచ్చింది. అండ్ ఆయనకి ఒక థెరపిస్ట్ ఉంటుంది, ఆమె పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఈ మూవీలో ఆ బ్యాక్ రూమ్స్ ఉంటాయి కదా, ఆ రూమ్స్ ఎలా డిజైన్ చేశారంటే చాలా క్లాస్ట్రోఫోబియాకు గురి చేస్తుంది. బట్ దిస్ ఇస్ నాట్ అ రెగ్యులర్ హారర్ ఫిల్మ్. దయ్యాలు భూతాలు అలాంటివి ఏమి ఉండవు, కానీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రీచర్స్ ఉంటాయి. క్రీచర్స్ అనాలా ఏమనాలో కూడా తెలియదు. మీరు సినిమా చూడండి, చాలా అబ్స్ట్రాక్ట్ గా ఉంటుంది భయ్య మూవీ. లాస్ట్ అండ్ ఫౌండ్ ఫుటేజ్ ఉంటుంది. ఆ ఫుటేజ్ ఎలా ఉంటుందంటే రీసెంట్లీ ఎప్స్టీన్ ఫైల్స్ ఫుటేజ్ ఉంది కదా, కొన్ని క్లిప్స్ అక్కడిక్కడ సర్క్యులేట్ అవడం చూసాం మనం. ఆ కైండ్ ఆఫ్ ఫుటేజ్ లాగా అనిపించింది నాకు. చాలా స్కేరీగా ఉంది. సినిమా అంతా ఏదో జరగబోతున్నట్టు ఉంటుంది, సంథింగ్ ఇస్ దేర్ అన్న టైప్ లో అనిపిస్తుంటుంది. కానీ లాస్ట్ కి వచ్చేసరికి when I am finally stepping out of the theater, చాలా డౌట్స్ తో, చాలా క్వశ్చన్స్ తో బయటకు వచ్చాను భయ్య థియేటర్ నుంచి. అసలు డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడు? ఓకే, ఇది చెప్పాలనుకున్నాడా, అది చెప్పాలనుకున్నాడా? ఏది అంత కంక్లూజివ్ గా అనిపించదు, క్లారిటీ ఉండదు. అదే ఈ సినిమాతో మైనస్. మేబీ పార్ట్ 2, పార్ట్ 3 ఉండొచ్చేమో. అనౌన్స్మెంట్ అయితే ఏం చేయలేదు సినిమాలో. ఒక అబ్రప్ట్ ఓపెన్ ఎండింగ్ లానే వదిలేశారు. నేను వేరే థియరీస్ అన్ని అవుతున్నాయి ఈ సినిమాకి సంబంధించి. బట్ నన్ను అడిగితే చూడొచ్చా ఈ సినిమా అంటే, ఒకసారి అయితే చూడండి భయ్య. ఓ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఓ ఫ్యాంటసీ వరల్డ్ క్రియేట్ చేశారు. హారర్ యాంగిల్ లో చూస్తే డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, చాలా ఎక్కువ మాట్లాడేసాను ఈ సినిమా గురించి. సో ఫైనల్లీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.70 టొమాటోస్ భయ్య. మీరే చూసి డిసైడ్ అవ్వండి మీకు ఎలా అనిపించిందో ఈ మూవీ. జస్ట్ ఇన్ కేస్ మీరు ఈ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చు పుచ్చు.